హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం గోధుమ పిండితో చల్ల పునుగులు, చుక్క నూనె వాడకుండా బయట బండ్ల మీద చేసి పల్చటి టమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చల్ల పునుగులు మనకి గోధుమ పిండితో చేసినా సరే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి, నేను చెప్పే విధంగా మీరు చేస్తే. ఇక లేట్ చేయకుండా ఈ రెండు రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, కొంచెం పెద్దగా ఉండేది తీసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. పుల్లగా ఉండే పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఈ చల్ల పునుగులకి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఈ పునుగులకి వంట సోడా కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోండి. స్పూన్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా 1 నిమిషం పాటు బాగా కలపాలండి. ఇలా కలుపుతూ ఉండే కొద్దీ కూడా పెరుగు మీకు నురసగా వస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మనం వేసుకునే చల్ల పునుగులు చాలా బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. ఈ విధంగా బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మనం వేసుకునే చల్ల పునుగులు. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా చేతి సహాయంతోనే కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలండి. ముందే నీళ్లు పోసుకొని కలిపామనుకోండి పిండి లూజ్ అవుతుంది. అందువల్ల చూసుకొని కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి కలిపేటప్పుడు మనం ఈ విధంగా చేతి వేళ్లతో బీట్ చేస్తూ కలపాలండి. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం ఈ విధంగా బీట్ చేసి కలిపామనుకోండి పునుగులు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కనీసం ఒక 2 గంటల పాటు ఈ పిండిని నాననివ్వాలండి. ఇప్పుడు ఈ చల్ల పునుగుల్లోకి పల్చటి టమాటో చట్నీని 1 చుక్క నూనె వేయకుండా కారంగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం 3 పెద్దగా ఉండే పండిన టమాటాలను తీసుకోండి. వీటిని బాగా పండిన టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత టమాటాలకు ఉండే మొదలను మొత్తం కూడా చాకు సహాయంతో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా టమాటాలు అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న టమాటాలను వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. టమాటాలు బాగా పండినవి అయితే 2 గ్లాసులు సరిపోతాయండి, లేదంటే మరొక గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని టమాటాలు చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళేమీ లేకుండా ఇందులోకి టమాటాలని పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ఉడికించిన నీళ్లు ఉంటాయి కదండి, వాటిని పక్కన పెట్టుకోండి. ఇదే మిక్సీ జార్లో ఒక 6-7 వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి.
వీటన్నిటినీ కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం టమాటాలు ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదండి, దాంట్లోనే వేసేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీరని. ఈ విధంగా సన్నగా తరిగింది. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మనం కలుపుకున్న పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు వీటితో మనం పునుగులు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇలా చూసారా, కొద్దిగా పిండి వేయంగానే అది దానంతటా అదే పొంగి పైకి రావాలన్నమాట. ఇలా ఉంది అంటే ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టండి. అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలండి. పిండి మీరు ఎలా కలుపుకున్నా సరే రౌండ్గా వస్తాయండి. నేను చెప్పే విధంగా మీరు కలుపుకుంటే. చూస్తున్నారు కదా, ఎలా వేసినా సరే రౌండ్గానే వస్తాయి. ఇదే విధంగా పునుగులన్నిటినీ కూడా వేసుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులు వేసుకోండి. వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పైనుంచి ఈ విధంగా తిప్పుతూ కనుక మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి, అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయండి. ఇలానే మనం వేసుకున్న పునుగులన్నీ కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. అలాగే ఈ పిండితోనే మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో చల్ల పునుగులు, పల్చటి టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, గోధుమ పిండితో చేసినా సరే చాలా బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా